నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. కెన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఆల్టర్ ల్యాండ్ ఫార్మ్స్ సిగ్నిఫికెంట్లీ? హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది మనకు సిగ్నిఫికెంట్గా ఆల్టర్ చేస్తాయా అని అడగడం జరిగింది. ఏంటిది? మానవ నివాసాలు హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది భూస్వరూపాలను పెద్ద ఎత్తున ఏమైనా మార్చగలుగుతాయా? ఎస్. బిల్డింగ్ సిటీస్, రోడ్స్, డ్యామ్స్, మైనింగ్, డిఫారెస్టేషన్ ఆల్ కెన్ రీషేప్ ల్యాండ్ అండ్ సాయిల్. ఇవి ఏవైతే ఉన్నాయో అడవులు కానీ, నగరాలు కానీ, రోడ్లు కానీ, డ్యాములు కానీ, ఇవన్నీ నరకడము, మైనింగ్ చేయడం వల్ల మనుషులు భూమి యొక్క స్వరూపాన్ని మారుస్తున్నారు అని అడుగుతున్నాడు. 88 క్వశ్చన్ చూడండి. హౌ డస్ ఎక్స్టర్నల్ ఎరోజన్ డిఫర్ ఇన్ మౌంటైన్స్ వర్సెస్ ప్లెయిన్స్? మౌంటైన్స్ వర్సెస్ ప్లెయిన్స్ లోపల ఈ ఎక్స్టర్నల్వి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎరోజన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా డిఫర్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇన్ మౌంటేనియస్ రీజియన్స్ ఎరోజన్ ఈజ్ dominated by down cutting and vertical incision. In plains, deposition dominates, forming sedimentary landforms. మనకి ఏమవడం జరుగుతుందట ఇక్కడ అంటే పర్వతాలు, నదులు ఏవైతే ఉంటాయో అవి పర్వతాలలో ఉండే నదులు ఏవైతే ఉంటాయో అవి నిలువుగా కోయడం జరుగుతుంది. డౌన్ కట్టింగ్ అండ్ వర్టికల్ ఎరోజన్, డౌన్ కట్టింగ్ అండ్ వర్టికల్ ఇన్సిషన్ అంటారు. కానీ మైదాన ప్రాంతాల్లో ప్లేస్ లోపల మట్టిని ఒక చోట పేర్చడము, డిపాజిషన్ అనేది చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 89 క్వశ్చన్ చూడండి. వాట్ ఇంటర్లింకేజ్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ ద లిథోస్పియర్ అండ్ బయోస్పియర్? లిథోస్పియర్ అండ్ బయోస్పియర్ ఏదైతే ఉంటుందో, శిలావరణము మరియు బయోస్పియర్ జీవావరణము, లిథోస్పియర్ అండ్ బయోస్పియర్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య సంబంధాన్ని తెలుపమంటున్నాడు. So the soil, lithosphere product, supports plant life, biosphere, and vegetation in turns affect erosion and soil formation. శిలావరణం నుండి ఏర్పడిన మట్టి ఏదైతే ఉంటుందో, సాయిల్ ఏదైతే ఉంటుందో మొక్కలు పెరగడానికి, బయోస్పియర్ మొక్కలు పెరగడానికి సహాయపడుతుంది. అదే సమయం లోపల ఈ వెజిటేషన్, ఈ మొక్కలు పెరిగిన ఏవైతే ఉంటాయో అది సాయిల్ ఎరోజన్ కాకుండా కాపాడడం జరుగుతుంది అనేది రెండింటి మధ్య కోఆర్డినేషన్. 90 క్వశ్చన్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ టు స్టడీ ద న్యాచురల్ రిల్మ్స్ ఆఫ్ ద ఎర్త్ ఎందుకు అంటున్నాడు. సో భూమి యొక్క సహజ ఆవరణాలు అన్నట్టు. టు అండర్స్టాండ్ ద డైనమిక్ ప్రాసెస్ షేపింగ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ హౌ హ్యూమన్ యాక్టివిటీ ఇంటరాక్ట్స్ విత్ అండ్ ఎఫెక్ట్స్ ద ఎర్త్ సర్ఫేస్. సో భూమిపై ఉపరితలం ఎలా మారుతుందో, డైనమిక్ ప్రాసెస్ మరియు మనుషుల చర్యలు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అర్థం చేయడానికి చాలా ఉపయోగపడడం జరుగుతుంది.